వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై అధికారిక ప్రకటన వాయిదా పడింది. మలి విడత జాబితా ప్రకటన జనవరి 2న ఉండే అవకాశం ఉంది. పలు స్థానాల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతోంది. ఇవాళ పలువురు రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలను తాడిపల్లి రావాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. పలు స్థానాల్లో ఇన్ఛార్జీల మార్పుపై మరోసారి సీఎం జగన్ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఆయా రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలతో జగన్ విడివిడిగా సమావేశం కానున్నారు. రెట్టిగా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వైసీపీ ఇన్ఛార్జీల మార్పు అధికారిక ప్రకటన వాయిదా పడింది కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వైసీపీలో రోజు రోజుకి అసమ్మతి జ్వాలలు తీవ్ర స్థాయిలో చేరుతున్నాయి. అసమ్మతి జ్వాలలతో పాటుగా పలువురు పార్టీ నేతలు పార్టీలు మారటం, అలాగే తీవ్ర స్థాయిలో కూడా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వారి ఇల్లు ముట్టడించడం, వారి ఎదుట ఆందోళన చేయటం, తీవ్ర ఉద్రిక్తత వాతావరణాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అభ్యర్థుల మార్పు చేర్పులకు సంబంధించి మరొకసారి కసరత్తు చేయాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. ఇప్పటికే 20 రోజుల కాలంగా కూడా ప్రతిరోజు వాయిదాలు వేస్తూ వస్తున్న వైసీపీలో తాజాగా కూడా మరొకసారి వాయిదా వేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. మొదటగా ఈ నెల 29, 30 తేదీలో జాబితా మొత్తం ఫైనల్ చేసి 1వ తేదీన కొత్తగా ఇవ్వబోతున్న 3,000 రూపాయల పింఛన్ని వారి చేతుల మీదుగా ఇప్పించాలని చెప్పి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కానీ అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత, పలు చోట్ల జరుగుతున్న నిరసనలు, ఆందోళన నేపథ్యంలో కూడా మరొకసారి వాయిదా వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 2వ తేదీన దాదాపుగా 50 మందితో జాబితా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతిరోజు విడుదల చేస్తాం అని చెప్పి వాయిదా వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు కూడా కొన్ని జిల్లాలకు సంబంధించిన నేతలు సీఎం నివాసానికి కూడా చేరుకున్నారు. వారితో రీజనల్ కోఆర్డినేటర్స్ చర్చలు అయితే జరుపుతా ఉన్నారు. అధికారికంగా ప్రతిరోజు ఈ రోజు రేపు అని చెప్పి వాయిదా 2వ తేదీన జాబితా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.